తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చ్ 17న రాజ్య యువ వికాసం ఒక స్కీమ్ని అయితే ఒక సంక్షేమ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. రాజ్య యువ వికాసం ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగులుగా ఉన్నారో, సరైన ఉద్యోగం లేకుండా, ప్రభుత్వ ఉద్యోగం లేకుండా వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరి కోసం రాజీవ్ యువ వికాసం అనే ఒక పథకాన్ని ప్రారంభించారు. సో ఈ పథకంలో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు, అంటే 2 lakhs నుంచి 4 lakhs వరకు వడ్డీ లేని రుణాలు, అలాగే సబ్సిడీ లోన్ అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 60% నుంచి 80% వరకు సబ్సిడీ అయితే వస్తుంది లోన్లు. సో ఇలాంటి సబ్సిడీ లోన్లు మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లో మనం చూసినాం. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కులానికి సంబంధించి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లోన్లు ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు. సో దీనికి సంబంధించి అందరికీ కలిపి ఒక సబ్సిడీ లోన్ని, ముఖ్యంగా వడ్డీ లేని రుణాలే కాకుండా దాంట్లో సబ్సిడీ, ఎగ్జాంపుల్ మీరు 4 లక్షలు తీసుకున్నారంటే దాంట్లో 80% వరకు, 60% నుంచి 80% వరకు కూడా సబ్సిడీ వస్తుంది. అంటే మీరు 4 లక్షల రుణం తీసుకుంటే దాదాపు 2-2.5 లక్షల వరకు మీరు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం 1,50,000 మాత్రమే కట్టాల్సి ఉంటుంది. సో సబ్సిడీ అంటే ఇది. సో 4 లక్షల రుణం తీసుకుంటే దాదాపు సగానికి పైన, అంటే 60% నుంచి 80% వరకు కూడా మనం లోన్లో అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు, మిగతా అమౌంట్ మాత్రమే కట్టుకోవాలి. సో ఇది అప్లై చేసుకోవాలంటే ఇలా ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సబ్సిడీ లోన్లు తీసుకోవాలంటే రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. గతంలో కూడా ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, మైనారిటీలకు సంబంధించి సేమ్ ప్యాటర్నే ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ ఉంది. ఒకసారి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ రాజ్య యువ వికాసానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, డేట్ ఎప్పటి వరకు ఉంది, మార్చ్ 17న స్టార్ట్ అయింది, ఏప్రిల్ 5th వరకు కూడా ఉంది మనకు టైం. సో ఏప్రిల్ 5th లోపల అప్లై చేసుకోవాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి స్కీమ్ అప్లై చేసుకుంటే యూత్కు బెస్ట్ ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒకసారి చూద్దాం. రాజ్య యువ వికాసం, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి అంటే మనం OBMMS ఆన్లైన్ బెనిఫిషియరీ స్కీమ్కి సంబంధించి OBMMS అని టైప్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. సో OBMMS అని టైప్ చేస్తే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కింద ఈ తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ కింద ఫర్ రాజ్య యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్. సో మనకు కావాల్సింది రాజ్య యువ వికాసం స్కీమ్ కాబట్టి దీన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు రాజ్య యువ వికాసం స్కీమ్, క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజ్య యువ వికాసం స్కీమ్. సో దీని కింద ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్, ఎంఎఫ్సి, సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్స్, సో ఇవన్నీ కూడా కోఆర్డినేట్ అయి ఉన్నాయి. ఎంబీసీ కూడా ఉంది, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, తర్వాత బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. సో మనం ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు పైన ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారిది, బట్టి విక్రమార్క గారి ఫొటోస్, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, కింద ఎస్టీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది, అలాగే ఎంబీసీ ఉంది, బీసీ ఫెడరేషన్, మైనారిటీ, ఇలా అన్నీ ఉన్నాయి. క్రిస్టియన్ మైనారిటీ కూడా ఉంది. సో ముఖ్యంగా మనం స్కీమ్స్ అని కూడా ఈ బెనిఫిషియల్ స్కీమ్స్ ముఖ్యంగా ఈ సబ్సిడీ లోన్ అనేవి కులాలకే ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా. సో వీళ్ళకి సబ్సిడీ లోన్స్ అనేవి ప్రతి ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంటుంది. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్యాస్ట్కి సంబంధించి సబ్సిడీ లోన్లు ఇంతవరకు కూడా ప్రకటించలేదు. ఏప్రిల్లో ప్రకటిస్తారేమో అనుకున్నాం. కానీ రాజ్య యువ వికాసం స్కీమ్ కింద అన్నిటికీ కలిపి అన్నిటినీ ఒకే దగ్గర కోఆర్డినేట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాజ్య యువ వికాసం స్కీమ్ని అయితే చెప్పింది. ఒకసారి దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఒకసారి ఏది క్లిక్ చేసినా కూడా మనకు సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఒకసారి మనం క్లిక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ముందుగా వచ్చింది రిజిస్ట్రేషన్, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని వచ్చింది. ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి
ముందుగా ఇక్కడైతే క్యాజువల్గా నా పేరు ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఏ క్యాస్ట్కి, ఎస్సీ అయితే ఎస్సీ ఫెడరేషన్ ఓపెన్ చేయండి, ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి ఓపెన్ చేయండి. అలాగే ఎస్టీ అయితే ఎస్టీ కార్పొరేషన్ ఓపెన్ చేయండి, బీసీ అయితే బీసీ కార్పొరేషన్ ఓపెన్ చేయండి, ఎంబీసీ అలాగే మైనారిటీ అయితే మైనారిటీ కార్పొరేషన్ని క్లిక్ చేయండి. సో మన దగ్గర కొన్ని డీటెయిల్స్ అవి ఎంటర్ చేద్దాము. సో ముందుగా ఫస్ట్లో నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుదారుని పేరు కొట్టిన తర్వాత మీ ఆధార్ నెంబర్ కొట్టాల్సి ఉంటుంది ఇక్కడ. సో మీ ఆధార్ నెంబర్ ఇక్కడ కొట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను నేను. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ వస్తుంది ఇక్కడ. దీని కింద బెనిఫిషియరీ టైప్ లబ్ధిదారుని రకం ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే పక్కన టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సహాయంకి సంబంధించి రకం ఏ విధమైనటువంటి లోన్ పెట్టుకోవాలనుకుంటున్నారని. సో బ్యాంక్ లింక్డ్ స్కీమ్లే ఉంటాయి, ఖచ్చితంగా బ్యాంక్ నుంచే లింక్ చేసుకోవాలి కాబట్టి ఈ సబ్సిడీ లోన్స్ బ్యాంక్ లింక్ స్కీమ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్టార్ వస్తుంది. సెక్టార్లో అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, హార్టికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్ అంటే ఫిషరీస్కి సంబంధించి, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్ రైతులకు సంబంధించి, హార్టికల్చర్. సో మనం ఇక్కడ అంటే ఎవరిది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా సిటీలో ఉండే చదువుకున్న యూత్ అంతా కూడా ఇండస్ట్రియల్ సర్వీసెస్ బిజినెస్లోనే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కీమ్ ఉంది. సో ఏ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలని, అగర్బత్తి మేకింగ్ యూనిట్ ఉంది, ఆటోమొబైల్ డెంటింగ్, ఆటోమొబైల్ షాప్, బేకరీ, స్వీట్ అండ్ కూల్ డ్రింక్ షాప్, బ్యాంబూ బాస్కెట్ మేకింగ్, బంజారా డ్రెస్ మేకింగ్, బిస్కెట్స్ అండ్ కుకీస్ మేకింగ్ యూనిట్, బ్రూమ్స్ ప్రాసెసింగ్ యూనిట్, క్యాటరింగ్ అండ్ కర్రీ పాయింట్, సెల్ ఫోన్ సర్వీసెస్, సెంటరింగ్ అండ్ ఆర్సీసీ ఆఫ్ మేకింగ్, చికెన్ అండ్ మటన్ షాప్, క్లోత్ ఎంపోరియం అండ్ మ్యాచింగ్ సెంటర్, కంప్యూటర్ ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్, ఇంకా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ యూనిట్, కాంక్రీట్ మిక్సర్, డయాగ్నోస్టిక్ సెంటర్, ఎలక్ట్రికల్ షాప్, ఎలక్ట్రిక్ మోటార్ రిపేర్, ఫ్యాన్సీ స్టోర్, ఫాస్ట్ ఫుడ్, లేడీస్ ఎంపోరియం, ఫాస్ట్ ఫుడ్లో చాట్ బండర్, టీ స్టాల్, ఇక ఫ్రూట్ వెజిటేబుల్ వెండింగ్ యూనిట్, గన్ని బ్యాగ్స్ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ యూనిట్, హార్డ్వేర్ షాప్, ఐస్ క్రీమ్ పార్లర్, జోవారీ రోటీ మేకింగ్ యూనిట్, కిరాణా షాప్ అండ్ పెట్టి బిజినెస్, లైటింగ్, డెకరేషన్ అండ్ సౌండ్ సిస్టమ్, మార్బుల్ కట్టింగ్ అండ్ ఆర్టికల్ మేకింగ్ యూనిట్, మెడికల్ షాప్, మిల్క్ కలెక్షన్ కౌంటర్, మినీ ఫ్లోర్ మిల్, మినీ సూపర్ మార్కెట్, నీమ్ ఆయిల్ అండ్ కేక్ మేకింగ్ యూనిట్, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్, పేపర్ ప్లేట్స్, గ్లాస్ మేకింగ్ యూనిట్, ఫోటో అండ్ వీడియోగ్రఫీ విత్ ఎక్విప్మెంట్స్, పికిల్ మేకింగ్, హోమ్ మేడ్ స్నాక్స్ మేకింగ్ యూనిట్, రెడీమేడ్ గార్మెంట్స్ మేకింగ్ యూనిట్, ఆర్ఓడి బెండింగ్ యూనిట్, సాలెంట్ బ్యూటీ పార్లర్, షేవింగ్ మిషన్, మగ్గం వర్క్ మిషన్, స్టేషనరీ అండ్ ఎంబ్రాయిడరీ, టెంట్ హౌస్, టిఫిన్ సెంటర్, ట్రిబల్ జ్యువెలరీ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ యూనిట్, వెహికల్ రిపేర్ అండ్ సర్వీస్ సెంటర్, వెల్డింగ్ షాప్. ఇలా అనేకమైనటువంటి బిజినెస్కి సంబంధించి యూత్ కోసం ఇవన్నీ కూడా ఈ రాజ్య యువ వికాసంలో వీళ్ళు పొందుపరిచారు. దీనికి సంబంధించి నేనైతే ఇక్కడ చాలా వరకు స్కీమ్లు ఉన్నాయి కాబట్టి ఏదన్నా ఒక స్కీమ్ మీకు నచ్చిన స్కీమ్, ఎగ్జాంపుల్ అగరబత్తి మేకింగ్ యూనిట్ అనుకోండి ఎగ్జాంపుల్, లేదా సెల్ ఫోన్ సర్వీస్ యూనిట్ ఉంది, సో డిజిటల్ కెమెరా ఉంది. సో ఇలా ఏ రకమైన కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో నేను ఏదో ఒక ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ షాప్ని నేను క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది మనకి మినిమం యూనిట్ కాస్ట్ అండ్ మ్యాక్సిమం యూనిట్ కాస్ట్. అంటే మినిమం మ్యాక్సిమం 3 లక్షలు ఉంది. అంటే ఈ స్కీమ్కి సంబంధించి 3 లక్షలు ఉంది. ఇంకో స్కీమ్ 4 లక్షలు ఉండొచ్చు, ఇంకొక స్కీమ్ 2 లక్షలు, 2,50,000 ఉండొచ్చు. సో ఇక్కడ స్కీమ్ వచ్చేస్తుంది. అంటే స్కీమ్కి సంబంధించి ఎంత యూనిట్ కాస్ట్ అనేది వస్తుంది. నేను సెలెక్ట్ చేసుకున్న ఆటోమొబైల్కి సంబంధించి 3 లక్షలు మనకి ఇక్కడ చూపెడుతుంది. సో గో కొట్టిన తర్వాత ఇక ఫైనల్ డీటెయిల్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్, జిల్లా, మీరు ఏ జిల్లా, పంచాయతీ, కాలనీ, బస్తీ, ఏ కాలనీయా ఏ బస్తీయా, నివాసం, మీ అడ్రస్, ఇక్కడ మండలం, గ్రామం, మీ కాలనీ పేరు, అలాగే మీ మండలం పేరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బెనిఫిషియరీ టైప్ ఇక్కడ ఆల్రెడీ ఉంది మనకి ఇండివిజువల్. సో ఆర్థిక సాయం, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని మనం పెట్టుకున్నాం. తర్వాత స్కీమ్ ఆటోమొబైల్. సో
దాని తర్వాత మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్ అంటే ఒక్కలే ఇండివిజువల్ కాబట్టి మనం ఇండివిజువలే అక్కడ ఉంది ఖచ్చితంగా ఇండివిజువలే కాబట్టి సో అక్కడ దాని తర్వాత మినిమం మ్యాక్సిమం 30 లక్షలు మనకి ఇక్కడ కనబడుతుంది నేను సెలెక్ట్ చేసుకునే యూనిట్. సో యూనిట్ కాస్ట్ విలువ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్సిడీ అంతా కూడా ఇక్కడ వస్తుంది. బ్యాంక్ లోన్ ఎంత కావాలి. సో టోటల్ యూనిట్ కాస్ట్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసినవి ఉంటాయి. సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేయడంలో అలాగే మీ బ్యాంక్ పేరు తర్వాత బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పాన్ నెంబర్ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఆధార్ నెంబర్ తర్వాత మీ ఫాదర్ నెంబర్ ఇవన్నీ జనరల్ డీటెయిల్సే. జెండర్ తర్వాత రూరల్ అర్బనా మీది. సో దాని తర్వాత కింద క్యాస్ట్ మీరు ఏ క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవలో వచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ క్యాస్ట్ అయినా ఇన్కమ్ ఖచ్చితంగా లాస్ట్ 1 year లోపు ఉండాలి. ఎగ్జాంపుల్ ఇది మార్చ్ అనుకోండి, లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో అప్లై చేసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. 11 months అండర్ 12 months ఉండాలి మీ ఇన్కమ్ సర్టిఫికేట్. అంటే April 5th కాబట్టి ఏప్రిల్ వరకు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉండేలా చూసుకోవాలి. ఖచ్చితంగా కొత్త అప్లై చేసుకుంటే బెస్ట్. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్యాస్ట్ కాదు, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఆ తెలంగాణ ఏర్పడిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయాలి. మీ సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద క్వాలిఫికేషన్ ఇక్కడ మీ సేవ ఇన్కమ్ నెంబర్. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి నెంబర్ ఉండాలి. చెప్పినట్టుగా 1 year లోపు అంటే 11 months లోపు ఉన్నటువంటి ఇన్కమే ఫ్రెష్ ఇన్కమ్ ఉండాలి. సో లాస్ట్ ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉన్నటువంటి ఇన్కమ్ ఉండాలి, లేదా లాస్ట్ మే నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్కమే ఉండాలి ఖచ్చితంగా. ఆ ఇన్కమ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ యాజ్ పర్ ఇన్కమ్లో ఏముందో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఖచ్చితంగా ఆధార్లో ఏముందో క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏముందో అదే నెంబర్ అదే పేరు ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ మీ పుట్టిన తేదీ, యాన్యువల్ ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుంది అది ఎంటర్ చేయండి. మీ ఏజ్ ఎంటర్ చేయండి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఆక్యుపేషన్ మీరు ఏం చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడా, డైలీ వేజా, లేబరా, అది ఇక్కడ మీరు ఆక్యుపేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత గ్రూప్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉంది. సో లేబరా లేకపోతే ఇక అడ్రస్ డీటెయిల్స్, చిరునామా, ఫైనల్గా మీ డోర్ నెంబర్, మీ అడ్రస్ ఎంటర్ చేసి కింద బెనిఫిషరీ ఫోటో, లబ్ధిదారుని ఫోటో, మీరు అప్లై చేస్తున్నట్టయితే మీ ఫోటో, ఎవరు అప్లై చేస్తే వాళ్ళ ఫోటో, అలాగే కింద వాళ్ళ పాన్ కార్డ్ సంబంధించిన ఒక ఫోటో తీసి ఇక్కడ ఫైల్ చేసి దీనికి మీరు సబ్మిట్ కొట్టాలి. సో ఐ సర్టిఫైడ్ దట్ ద అబౌవ్ డీటెయిల్స్ ఆర్ ట్రూ అండ్ దట్ ఇట్ ఫౌండ్ ఇన్కరెక్ట్. సో పాన్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ సంబంధించి ఇక్కడ మీరు పాన్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోటోని కూడా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్, ఐ సర్టిఫైడ్ దట్ ద అబౌవ్ డీటెయిల్స్ ఆర్ ట్రూ అండ్ దట్ ఇట్ ఫౌండ్ ఇన్కరెక్ట్. My registration is likely to be cancelled and I hereby declare that myself and my family members have not availed subsidy from ST corporation government, not availed any corporation loans. అంటే గత 5 ఏళ్ల నుంచి నేను ఎలాంటి లోన్ తీసుకోలేదు. నేను పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ అండ్ నిజమే, అవన్నీ కూడా ఖచ్చితంగా ఇందులో ఎలాంటి ఫాల్స్ లేదు. ఫాల్స్ ఉంటే ఖచ్చితంగా నాకు నా ఏదైతే అప్లికేషన్ని రిజెక్ట్ చేయండి, క్యాన్సిల్ చేయండి, చట్టపరంగా చర్యలు తీసుకుని కింద వాళ్ళు ఇవ్వడం కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది. దీనికి సంబంధించి క్లిక్ చేసి మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రివ్యూ చేసుకొని.